ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనందరం కూడా ఉదయ కాలం ముందు దేవుని పాద సన్నిధికి వచ్చే ధన్యతను సౌభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దానిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత కాలమంతా దేవుడు మనల్ని కాపాడాడు. నూతన దినాన్ని, నూతన వారాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ఈ వారమంతట్లో కూడా దేవుని మహింపరిచే రీతిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే గత దినంలో మనము తోరాను గురించి నేర్చుకోవడం ఆరంభించాము. ఈ తోరాలో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసుకుంటూ వచ్చాము. మొదట తల నేర్చిన వారికి, ముసలి వారికి ఏం చేయాలి, గౌరవించాలి అనేది ఇందులో మనం చూసాము. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు 12, 13 కూడా అయిపోయింది. ఇప్పుడు 14, 15 ఇవి రెండు మరి ఒకే వచనంలో ఉన్నాయి. తర్వాత ఇవి రెండు కలిసి ఉంటాయి. అంటే తీసేయడం కానీ లేకపోతే కలపడం కానీ తీయటం కానీ రెండు ఒకేసారి జరుగుతాయి. కాబట్టి ఇవి రెండింటిని కలిపి మనం రానున్న దినాల్లో, అంటే ఈ దినాన మనం చూసుకున్నాం. ఒకసారి మనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకొని దాని యొక్క ఆత్మీయ అర్థాలను మనం అర్థం చేసుకుంటూ ముందుకు పోదాం. ఇక్కడ మీరు మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలలో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఆ మాటలలో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఇది దేవుడు స్వయంగా మనకు చెప్పినటువంటి మాట, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ రోజులో చాలా మంది వాక్యంలో కలపడం కానీ తీసివేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఏవైతే ఏమైందంటే విచ్ ఐ కమాండింగ్ యూ, అంటే దేవుడిచ్చిన ఏదైతే ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞల్లో నుండి ఏది కూడా నువ్వేం చేయకూడదు. ఒక విశ్వాస అనే వ్యక్తి ఏది కూడా తీసేయొద్దు. అంటే దీనికి అర్థం ఏంటిదంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో దానిని ఉన్నది ఉన్నట్టుగా నువ్వేం చేయాలి, గైకొనాలి. నీ స్వార్థం కోసము, నీ స్వలాభం కోసము నీవు ఆజ్ఞలో మార్పులు చేర్పులు చేయకూడదని స్పష్టంగా ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నీ కూడా మనం గైకొనే ఒక మంచి సమర్పణ కలిగి మనం ఉండాలి. అందులో నుంచి కొంత కలపటం, కొంత తీసేయటం అనేది ఎవరు చేస్తారంటే దేవుని ఆజ్ఞకు పూర్తిగా విధేయత చూపిన వారు, లేదా దేవుని ఆజ్ఞలను పూర్తిగా నెరవేర్చాలనే కోరిక లేని వారు చేసే పని. చాలా మంది కొన్ని వాక్యాలను అటు ఇటుగా చేస్తుండే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, తర్వాత నేను అవన్నీ చెప్తాను. వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనుషులు చేస్తారు ఈ పని. అలాగే సాతాను కూడా మనుషులను మభ్యపరచడానికి కూడా తీసేయటం అనేది జరుగుతుంది, కలపటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ సందర్భాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి నీకు దేవుడు ఏదైతే ఆజ్ఞ, అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే ఆజ్ఞలు ఇవ్వటం జరిగిందో అందులో నుంచి ఏది కూడా అంటే తీసివేయటానికి కానీ కలపటానికి కానీ అనుమతి లేదు. నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని తూచా తప్పకుండా గైకొనాల్సిందే. అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఇంకా ఇదే ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 32వ వచనంలో కూడా సేమ్ అదే విధంగా రాసింది. ఇక్కడ మనం చూసినట్లయితే నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవాలి, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. అంటే ఇక్కడ మళ్ళీ చెప్తూ ఉన్నాను, దేవుని ఆజ్ఞను గైకొనేటువంటి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో నుంచి ఏదో అంటే కలపాలి లేదా ఏదో తీసివేయాలనే మనస్తత్వం, అంటే అలాంటి ఆలోచన కూడా వారికి రాదు. అందుకే స్ట్రిక్ట్గా, చాలా కఠినంగా దేవుడు తన ప్రజలకు ఏమని ఆజ్ఞాపిస్తాడు, నేను ఏదైతే నీకు ఆజ్ఞాపించానో
అందులో ప్రతి మాటను నువ్వు అనుసరించి చేయగలవు. అంటే ప్రతి మాటను నువ్వు అనుసరించాలి. అందులో నుంచి నాకు ఇది కావాలి అని నువ్వు కలుపుకోవడానికి లేదు, నాకు ఇది వద్దు అని నువ్వు దాంట్లో నుంచి తీసివేయడానికి లేదు. అంటే ఈ యొక్క మాట మనకు కూడా ఎంతగా వర్తిస్తుంది. ఇది ఇజ్రాయేలు ప్రజలకే కాదు, ఇజ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఆజ్ఞలు మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈనాడు కూడా మ్యాక్సిమం చాలా మటుకు వర్తిస్తాయి. కాబట్టి ఇక్కడ దేవుడు మనను కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనే విషయంలో మినహాయింపు లేదా ఎక్స్క్యూజెస్ అనేది ఉండకూడదు లేదా చేయకూడదని చెప్తూ దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాని నుంచి తీసేయడానికి కానీ కలుపుకోవడానికి కానీ అనుమతి లేదు అనే విషయం ఈ 2 వచనాల ద్వారా మనకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చివరి దినాల్లో చాలా మంది విశ్వాసులు ఈ పనిని చేస్తున్నారు, చాలా మంది సేవకులు ఈ పని చేస్తున్నారు. దేవుని ఆజ్ఞల్లో నుండి కొన్నిటిని కలుపుతారు, కొన్నిటిని తీసివేస్తారు. అందుకే ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తున్నారు, కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళకు అనుగుణంగా బైబిల్ని నిర్మించడానికి, దాన్ని అనుగుణంగా బైబిల్ని చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞ ఏమని చెప్తుంది, దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో దానిని మాత్రము మనం ఏం చేయాలి, గైకుంటూ పోవాలి. ఇందులోంచి ఏది కలపటానికి వీల్లేదు, అందులోంచి ఏది తీయటానికి వీల్లేదు. ఇది చాలా రానున్న దినాలు ఇది చాలా అవసరంతో కూడిన విషయం. ఎందుకంటే ఏఐని ఉపయోగించుకొని చాలా ప్రభుత్వాలు బయటి దేశాల్లో చాలా చోట్ల ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మాడిఫై చేస్తుంది. అంటే దాంట్లో తీసేయటం జరుగుతుంది, కలపటం జరుగుతుంది. దాన్ని వాళ్ళ యొక్క దేశానికి అనుగుణంగా, వాళ్ళ యొక్క నియమాలకు అనుగుణంగా. అందుకే చాలా చోట్ల మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం కాకుండా వేరే వాళ్ళు, అంటే ప్రభుత్వము లేదా ఇతర కొంతమంది ఏంటంటే మార్పులు చేర్పులు తీసుకొచ్చినటువంటి బైబిల్ గ్రంథం అనేది ఈరోజు చాలా చోట్ల మనం చూడవచ్చు. కాబట్టి కొంతమంది ట్రాన్స్లేటింగ్ చేస్తున్నామని చూపిస్తూ దాంట్లో నుంచి చాలా విషయాలు కలుపుతూ ఉంటారు, చాలా విషయాలు తీసేస్తూ ఉంటారు. ఇలాంటిది కూడా చాలా ప్రమాదకరమైన విషయం. అందుకే ఈరోజు మన చేతిలో ఏదైతే బైబిల్ గ్రంథం ఉందో ఇది మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలతో కూడిన పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈ ఆజ్ఞలను మనము ప్రతి మాటను తూచా తప్పకుండా అనుసరించి చేయాలి. కాబట్టి కలిపిన లేదా తీసివేసిన గ్రంథాలను పట్టుకొని మనం వెళ్ళటానికి అనుమతి లేదు. ఒకవేళ అలా వెళ్లితే మనం పరలోకానికి చేరుకోలేం. ఎందుకంటే ఆజ్ఞల్లో అక్కడ ఏమైపోయింది, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏదైతుందో అది ఉన్నట్టుగా లేకుండా దేవునిచ్చిన ఆజ్ఞలను మనుషులు మార్పులు చేర్పులు చేసి మనుషులను దాని ప్రకారంగా నడవమని ప్రేరేపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రానున్న దినాల్లో ఇలాంటి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన సహోదరులారు, ఈరోజు ఉదయకాలమందు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కలపటం కానీ తీసివేయటం కానీ జరగకూడదు. దేవుడు మనకిచ్చిన ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో అందులో మార్పులు చేర్పులు లేవు. అయితే దేవుడు యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా యెహోషువ కూడా దేవుడు చెప్తున్నప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి ఎంత చక్కగా. అయితే నీవు 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. తర్వాత నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా, ఇక్కడ ఏమంటా ఇంకా దాంట్లో ప్రవర్తించినట్లు నీవు దానిలో నుండి కుడికి గాని ఎడము కానీ తొలగకూడదు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో మనం ఎంత కఠినంగా ఉండాలి లేదా ఎంత పట్టుదలతో ఉండాలి అనేది ఈ మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. అందుకే యెహోషువకు దేవుడు అధికారాన్ని ఇచ్చినా కూడా యెహోషువ నీకున్న అధికారాన్ని ఉపయోగించుకొని నీకు నచ్చినట్టుగా నువ్వు చేయటం కాదు, ఏదైతే నా సేవకుడైన
మోషే ద్వారా నేను ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం ఉందో దాంట్లో ఉన్న ప్రతి ఆజ్ఞను నువ్వు గైకొనాలి. దాంట్లో నుంచి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. దాంట్లో ఏది కలపకూడదు, దాంట్లో నుంచి ఏది తీసివేయకూడదు. అంటే ఎంత చక్కగా దేవుడు ఈ మాటలు మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ అంత్యదినాలలో పరిశుద్ధ గ్రంథంలో కలపటము తీసివేయటం అనేది జరుగుతుంది కూడా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయి. చైనాలో కానీ, ఆయా కమ్యూనిస్ట్ దేశాల్లో కానీ, లేకపోతే ఆయా దేశాల్లో రానున్న దినాల్లో భారతదేశంలో కూడా ఈ యొక్క పనిని వాళ్ళు స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా దానిని చేసేటువంటి సమర్పణ మనకు ఉండాలి. మనుషుల ఆజ్ఞలు అందులో కలపడం, లేదా మనుషుల యొక్క అభిప్రాయాలను అందులో కలపడం, లేదా మనుషులు అందులో నుంచి దేవుడు ఇచ్చినటువంటి కఠినమైన ఆజ్ఞలను అందులో నుంచి తీసేయడం. ఉదాహరణకి దేవుడు ఏంటంటే, ఇదిగో నీ తల్లిని తండ్రిని ద్వేషిస్తేనే కానీ నాకు శిష్యులు కానేరు. దాన్ని బట్టి చాలా మంది అభ్యంతర పడే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ అభ్యంతర పడుతున్నటువంటి వ్యక్తుల ద్వారా ఏం చేస్తారంటే, సరే ఇది తీసేద్దాం అని అందులో నుంచి అది తీసేయవచ్చు. ఇలాగా కొంతమంది మనుషులకు అనుగుణంగా తమకు దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితికి అనుగుణంగా కలపటం తీసివేయటం అనేది రానున్న దినాలు జరిగే అవకాశం. కాబట్టి దీంట్లో నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదని దేవుడు తన సేవకులకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. తర్వాత మనం సామెతల్లో కూడా మనం చూసినట్లయితే, సామెతల్లో మనం చూస్తే ఇక్కడే ఉన్నట, ఆయన మాటలలో ఏమీ చేర్చము, ఆయన మాటలలో ఏమీ కూడా చేర్చొద్దు. దేవుని యొక్క వాక్కు అంటే దేవుని యొక్క ఆజ్ఞల మాటలు ఏవైతే ఉన్నాయో అందులో ఏది చేర్చకూడదు, అందులోంచి ఏది తీసివేయకూడదు. కాబట్టి వచనాలు మీకు చక్కగా అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి చాలా మంది ఈ రోజుల్లో పాస్టర్లు కానీ, లేదా సీనియర్ విశ్వాసులే కానీ, డీకన్, ఎల్డరు, A to Z చాలా మంది తమకున్న అధికారాన్ని ఉపయోగించుకొని వాక్యంలో కలపటం కానీ, లేదా అందులోంచి తీసివేయటం కానీ జరుగుతుంది. అలాంటిది ఏదైనా ఉంటే దయచేసి మీరు దాన్ని గ్రహించాలి. అలాంటి వారి నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆజ్ఞను గైకొనకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించే రీతిగా నేను ప్రేరేపించి నడిపిస్తారు. తర్వాత చివరిగా మనం ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే దీనికి రిలేటెడ్ వచనాలు నేను చదువుతున్నాను. ఎందుకంటే ఒక చోటే రాసలేదు, చాలా చోట్ల ఈ మాటలు రాసున్నాయి. వీటికి ఉన్న ఆ తీవ్రత ఏంటో మీరు అర్థం చేసుకోవాలని ఈ వచనాలన్నీ దీనికి రిలేటెడ్, దానికి సంబంధించిన వచనాలు నేను మీ ముందు చదువుతూ ఉన్నాను. అయితే ఇక్కడ 18వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. తర్వాత ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడలా దేవుడి గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయి. ఇది చాలా గంభీరమైన విషయం. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఈ యొక్క ఆజ్ఞను మనకు మరొకసారి గుర్తు చేస్తుంది. ఎన్నో ఏండ్ల నుంచి ఈ యొక్క ఆజ్ఞను విని ఉండకపోవచ్చు, అసలు ఈ ఆజ్ఞ ఇలాంటి మాట ఒకటి ఉంది అనే విషయం కూడా నీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, ప్రభుత్వాలే కానీ, పాస్టర్లే కానీ, లేకపోతే సీనియర్ విశ్వాసులే కానీ, లేదా మతోన్మాదులే కానీ, ఎవరైనా ఏదైనా సరే పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా కలిపినా, లేదా అందులోంచి ఏదైనా తీసేసినా దానిని నీవు అంగీకరించొద్దు. నీకు ఏదైతే దేవుడి ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞను మాత్రము నువ్వు అంగీకరించి దానిని నువ్వు చేస్తూ దాని ప్రకారంగా జీవిస్తూ ముందుకు పోవాలి. అప్పుడే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. అంతేకాకుండా నీవు ఒక పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. లేకపోతే అందుకే ఇక్కడ స్పష్టంగా రాస్తుంది, ఒకవేళ తీసివేస్తే వారి మీదకి తెగుళ్ళు వస్తాయి, అలాగే ఒకవేళ కలిపితే వాళ్ళ మీదకి తెగుళ్ళు వస్తాయి, తీసివేస్తే వాళ్ళు జీవ వృక్షంలోని ఫలాన్ని తినలేరు, అలాగే పరిశుద్ధ పట్టణంలో వారికి పాలు ఉండదు, ప్రవేశం ఉండదు. దీని తీవ్రత మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుంటూ ప్రార్థించుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు మా ఎదుట నువ్వు పెట్టావు నాయన, నీకు వందనాలు. మేము నీవిచ్చిన ఆజ్ఞలను తోచా తప్పకుండా పట్టుదలతో గొప్ప సమర్పణతో నెరవేర్చుటకు సహాయం చేయి. అందులోంచి ఏది
ఏది కలపకుండా, అందులోంచి ఏది తీసివేయకుండా మేము జాగ్రత్తగా ఉండటకు సహాయం చేయి. అంతేకాకుండా అలాంటి పని ఎవరైనా చేస్తే అలాంటి వారితో మేము ఎలాంటి సాంగత్యం కానీ, ఎలాంటి సంబంధం కానీ లేకుండా బహు జాగ్రత్తగా మేము ఉండే కృప దయచేయి. ఈ మాటలు ఒక్కొక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చి ఈ అంత దినాల్లో దీని యొక్క తీవ్రత ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే కృపను దయచేయమని ప్రభు మీ సన్నిధిలో మరలా మేము కూడుకునేంత వరకు మా అందరికి నువ్వు తోడే నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. మరణాత.